ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది జీవితాంతం కష్టపడుతూ ఉంటారు, కానీ అయినా డబ్బు కొరత నుండి బయటపడలేరు. అదే సమయంలో మరికొంతమంది అయస్కాంతంలా డబ్బును, అవకాశాలను, విజయాన్ని తమ వైపు ఆకర్షిస్తారు. ఈ తేడా అదృష్టం వల్ల కాదు, ఇది ఆలోచనలు, వైబ్రేషన్లు, నమ్మకం యొక్క తేడా. డబ్బు అనేది ఒక శక్తి. ఈ శక్తి కేవలం వారి వద్దకే వస్తుంది ఎవరైతే దాన్ని ఆకర్షించే సరైన ఫ్రీక్వెన్సీలో ట్యూన్ అయ్యారో. ఈరోజు నేను మీతో 25 రహస్య మంత్రాలను పంచుకోబోతున్నాను. ఒకవేళ మీరు వీటిని రోజు అనుసరిస్తే విశ్వం మీకు ఊహించని ఆర్థిక అద్భుతాలను అందిస్తుంది. ఈ మంత్రాలు మీ సబ్కాన్షియస్ మనస్సును రీప్రోగ్రామ్ చేస్తాయి, కొరత భావనను తొలగిస్తాయి, సమృద్ధిని మీ శాశ్వత వాస్తవంగా మారుస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ మంత్రాలు కేవలం వినడానికి మాత్రమే కాదు, ఇది మీకు ఒక సవాలు. మీరు వీటిని నిజాయితీగా అనుసరిస్తే రాబోయే 30 రోజులు మీ ఆర్థిక భవిష్యత్తును శాశ్వతంగా మార్చగలవు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను మీతో పంచుకోబోయే విషయం కేవలం స్ఫూర్తిదాయక వాక్యాలు మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని ధనం, సమృద్ధి యొక్క కొత్త శిఖరాలకు తీసుకెళ్లే ఒక విశ్వకోడ్. మంత్రం: ధనం నా వైపు సహజంగా ప్రవహిస్తుంది. ఈ మంత్రాన్ని మీరు చెప్పినప్పుడు మీరు విశ్వానికి ఒక సందేశం పంపుతారు, ఇకపై డబ్బు కష్టంతో కాకుండా ప్రవాహంలా వస్తుందని. గుర్తుంచుకోండి, కష్టం డబ్బును ఆకర్షించదు, అది తిప్పికొడుతుంది. నీరులాగా డబ్బు కూడా ఎక్కడైతే మార్గం స్వచ్ఛంగా ఉంటుందో అక్కడికి వెళ్తుంది. మీ మనసులో భయం, కొరత, ఒత్తిడి ఉంటే ఆ మార్గం అడ్డుపడుతుంది. కానీ మీరు మనసును శాంతపరిచి ధనం నా వైపు సహజంగా ప్రవహిస్తుంది అని చెప్పినప్పుడు మీరు కొరత నుండి సమృద్ధి ఫ్రీక్వెన్సీకి మారుతారు. డబ్బు గాలి, నీరులాగా ఉంటుంది, అది ఎప్పుడూ ప్రవాహంలో ఉంటుంది. మీరు ఆ ప్రవాహంతో కనెక్ట్ కావాలి. మంత్రం: నేను ధనం యొక్క అయస్కాంతం. అయస్కాంతం ఎప్పుడూ వస్తువులను వెంబడించి ఆకర్షించదు, అది తన శక్తితో ఆకర్షిస్తుంది. ఇదే పేద ధనవంతుల మనస్తత్వాల మధ్య తేడా. డబ్బు ఎక్కడుంది, ఎందుకు రావడం లేదు అని అనేవారు వాస్తవానికి దాన్ని తిప్పికొడుతున్నారు. కానీ నేను ధనం యొక్క అయస్కాంతం అని చెప్పేవారు తమ సబ్కాన్షియస్కు డబ్బు తమను విడిచి ఉండలేదని సిగ్నల్ ఇస్తారు. శక్తి స్థాయిలో చూస్తే మీ ప్రతి ఆలోచన ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ను సృష్టిస్తుంది. ఈ ఫీల్డ్ మీ చుట్టూ ఉన్న అవకాశాలను ఆకర్షిస్తుంది. మీ ఫీల్డ్ సానుకూలంగా, సమృద్ధిగా ఉంటే అవకాశాలు, క్లయింట్లు, ఆదాయ వనరులు స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతాయి. అందుకే నిజమైన ధనవంతులు వెంబడించరు, వారు ఆకర్షిస్తారు. మంత్రం: విశ్వం ఎప్పుడూ నాకు ఆర్థిక మద్దతు ఇస్తుంది. మీరు విశ్వం మీ భాగస్వామి అని నమ్మినప్పుడు డబ్బు గురించిన ఆందోళన అంతమవుతుంది. చూడండి, చెట్టు ఆకులను రాల్చడానికి కష్టపడదు, సూర్యుడు కాంతిని ఇవ్వడానికి కష్టపడదు. అదేవిధంగా విశ్వం ఎప్పుడూ మీ జీవితాన్ని సపోర్ట్ చేస్తుంది, మీరు దానిపై నమ్మకం ఉంచితే. నమ్మకం ఉన్నవారికి అకస్మాత్తుగా అవకాశాలు తెరుచుకుంటాయి. కొత్త క్లయింట్లు, అదనపు ఆదాయం, ఊహించని బహుమతులు, బోనస్లు, ప్రమోషన్లు. ఇవి అదృష్టం కాదు, ఇది విశ్వం యొక్క ఆర్థిక మద్దతు. మీరు రోజూ ఈ మంత్రాన్ని పునరావృతం చేస్తే విశ్వం ఎప్పుడూ నాకు ఆర్థిక మద్దతు ఇస్తుంది అని మీరు కొరత స్థానంలో భద్రతను ప్రారంభిస్తారు. మనసు భద్రంగా ఉన్నప్పుడు సమృద్ధి స్వయంగా ఆకర్షితమవుతుంది. మంత్రం: నా ఆలోచనలు, నా వైబ్రేషన్లు డబ్బును ఆకర్షిస్తాయి. విజ్ఞానం, ఆధ్యాత్మికత రెండూ ఒప్పుకుంటాయి, ప్రపంచం వైబ్రేషన్లపై నడుస్తుంది. రేడియోని ట్యూన్ చేయండి, సరైన ఫ్రీక్వెన్సీ పట్టుకుంటే శబ్దం స్పష్టంగా వస్తుంది. తప్పు ఫ్రీక్వెన్సీలో శబ్దం. డబ్బు కూడా అంతే. మీ ఆలోచనలు ప్రతికూలంగా ఉంటే డబ్బు సంపాదించడం కష్టం, డబ్బు సమస్య అని అనుకుంటే మీరు తప్పు ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఆ ఫ్రీక్వెన్సీలో డబ్బు రాదు. కానీ మీరు ఆలోచనలు మార్చి నా వైబ్రేషన్లు డబ్బును ఆకర్షిస్తాయి అని చెప్పినప్పుడు మీ సబ్కాన్షియస్ మనస్సును సమృద్ధి ఫ్రీక్వెన్సీతో అనుసంధానం చేస్తారు. సానుకూల శక్తి మాత్రమే సానుకూల ధన ప్రవాహాన్ని ఆకర్షిస్తుంది. గుర్తుంచుకోండి, మీ మనసు ఏమి ఆలోచిస్తుందో అదే వాస్తవం ఆకర్షితమవుతుంది. మంత్రం: నేను ధనం, సమృద్ధికి అర్హుణ్ణి. డబ్బును ఆకర్షించడంలో అతిపెద్ద అడ్డంకి ఈ నమ్మకం. నేను అర్హుణ్ణా? చాలామంది హృదయపూర్వకంగా ఆలోచిస్తారు, డబ్బు కేవలం అదృష్టవంతులకు మాత్రమే వస్తుంది, లేదా డబ్బు చెడ్డదని. ఈ నమ్మకమే వారిని ఆపివేస్తుంది. కానీ మీరు
నేను ధనం సమృద్ధికి అర్హుణ్ణి అని చెప్పినప్పుడు మీ సబ్కాన్షియస్లో అపరాధ భావన, భయం స్థానంలో అర్హతను నింపుతారు. విశ్వం ఎప్పుడూ ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టదు. మీలో అనర్హత ఉంటే అది కొరతతో నిండిపోతుంది. కానీ మీలో అర్హత ఉంటే విశ్వం సమృద్ధితో నింపుతుంది. ఈ మంత్రాన్ని పునరావృతం చేయడం అంటే మీరు మీ జీవితంలో ధనవంతుడిగా ఉండడానికి మీకు మీరు అనుమతి ఇస్తున్నారు. మంత్రం: నాకు డబ్బు సులభంగా గుణించబడుతుంది. డబ్బును ఆకర్షించడం మాత్రమే సరిపోదు. నిజమైన జ్ఞానం ఏంటంటే మీ ధనాన్ని గుణించడం నేర్చుకోవడం. ఈ మంత్రాన్ని చెప్పినప్పుడు మీరు విశ్వానికి ఒక సందేశం పంపుతారు. మీకు వచ్చే ప్రతి రూపాయి పెరిగే సామర్థ్యం కలిగి ఉంటుందని. అది పెట్టుబడి అయినా, వ్యాపారమైనా లేదా నైపుణ్య అభివృద్ధి అయినా డబ్బు స్వయంగా గుణించే మార్గాన్ని కనుగొంటుంది. గుర్తుంచుకోండి, డబ్బు ఒక శక్తి. ఈ శక్తి ఎప్పుడూ కదలికలో ఉండాలని కోరుకుంటుంది. మీ నమ్మకం ఈ శక్తికి సానుకూల దిశను ఇస్తే మీ సంపద ప్రవాహం ఘాతాంకంగా పెరుగుతుంది. మంత్రం: నేను ధనం యొక్క నూతన వనరుల కోసం ఎప్పుడూ ఓపెన్గా ఉంటాను. చాలామంది కేవలం జీతం లేదా ఒకే ఆదాయ వనరుపై ఆధారపడతారు. కానీ సంపద యొక్క నిజమైన రహస్యం బహుళ ఆదాయ వనరులు. విశ్వం ప్రతిక్షణం మీకోసం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. కానీ మీ మనసు మూసుకుని ఉంటే ఆ సిగ్నల్స్ మీకు కనిపించవు. ఈ స్ఫూర్తిదాయక వాక్యాన్ని పునరావృతం చేసినప్పుడు మీ సబ్కాన్షియస్ మనస్సును కొత్త ఆలోచనలు, కొత్త క్లయింట్లు, కొత్త వ్యాపార నమూనాలు, కొత్త సహకారాలు మీ వైపు ఆకర్షితమయ్యేలా ప్రోగ్రాం చేస్తారు. ఈ ఓపెన్నెస్ మీకు ఊహించని ధనమార్గాలను చూపిస్తుంది. మంత్రం: ప్రతిరోజు నా జీవితంలో సమృద్ధి పెరుగుతుంది. డబ్బు ఒకేసారి భారీగా రాదు, అది క్రమంగా ప్రవహిస్తుంది. నా జీవితంలో ప్రతిరోజు వృద్ధి జరుగుతోంది అని మీరు నమ్మితే మీ మనస్సు కొరత నుండి సమృద్ధి మోడ్కి మారుతుంది. మనస్తత్వ శాస్త్రం చెబుతుంది మీరు రోజు దృఢీకరించే విషయం మీ వాస్తవంగా మారుతుందని. ఈ మంత్రం మీ మనస్సును ప్రోగ్రాం చేస్తుంది. ప్రతి ఉదయం అవకాశాలు, ప్రతిరోజు విజయం, ప్రతి రాత్రి సంపద మీ జీవితంలో జోడించబడతాయని. మీరు తక్షణ ఫలితాలు చూడకపోవచ్చు, కానీ క్రమంగా మీ ఆర్థిక గ్రాఫ్ పైకెదుగుతుంది. మంత్రం: నా నైపుణ్యాలు, కృషి నాకు డబ్బును తెస్తాయి. కేవలం స్ఫూర్తిదాయక వాక్యాలతో డబ్బు రాదు. కృషి, నైపుణ్యాలు లేకుండా ఆకర్షణ అసంపూర్ణం. ఈ మంత్రం మీకు గుర్తు చేస్తుంది విశ్వం యాక్షన్ తీసుకునేవారికి సహాయం చేస్తుంది. మీ దగ్గర ఉన్న నైపుణ్యం, కమ్యూనికేషన్, వ్యాపార జ్ఞానం, కళ, రాత, బోధన, అది మీకు సంపద యొక్క అయస్కాంతంగా మారవచ్చు. మీ కృషిని తెలివితో కలిపి ఉత్సాహంతో చేసినప్పుడు డబ్బు సహజంగా మీ వైపు ఆకర్షితమవుతుంది. ఈ మంత్రం మీకు విలువను గుర్తించడానికి, దాన్ని సంపదగా మార్చే శక్తిని ఇస్తుంది. మంత్రం: డబ్బు నాకు స్వేచ్ఛ యొక్క సాధనం. చాలామంది డబ్బును ఖర్చు చేయడానికి లేదా జీవనం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కానీ డబ్బు నా స్వేచ్ఛ అని మీరు నమ్మినప్పుడు మీ దృక్పథం మారుతుంది. డబ్బు మీకు ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. దానితో మీరు జీవితాన్ని మీ షరతుల మీద జీవించవచ్చు. అది ప్రయాణమైనా, కుటుంబానికి మంచి జీవితం ఇవ్వడమైనా, కలల ఇల్లు నిర్మించడమైనా, లేదా మీ ఉత్సాహాన్ని అనుసరించడమైనా, డబ్బు మీకు జీవితంలో ప్రతి తలుపును తెరిచే స్వేచ్ఛను ఇస్తుంది. ఈ మంత్రం మీకు కొరత మనస్తత్వం నుండి బయటకు తీసుకువచ్చి సంపదను ఉన్నత ఉద్దేశంతో కలుపుతుంది. డబ్బు స్వేచ్ఛగా మారినప్పుడు అది వేగంగా మీ వైపు ఆకర్షితమవుతుంది. మంత్రం: నేను ఖర్చు చేసినప్పుడు కూడా డబ్బును గుణించగలను. మీరు డబ్బును ఖర్చు చేసినప్పుడు మీ మనస్తత్వం నిర్ణయిస్తుంది. ఆ ఖర్చు మీ జీవితంలో కొరతను తెస్తుందా లేదా సమృద్ధిని. మీరు భయం, కొరత భావనతో డబ్బు ఇస్తే విశ్వం ఆ కొరత వైబ్రేషన్ను విస్తరింపచేస్తుంది. కానీ మీరు ప్రతి ఖర్చును కృతజ్ఞతా నమ్మకంతో చేస్తే, ఈ డబ్బు నాకు 10 రెట్లు రాబోతుంది అని అనుకుంటే విశ్వం దాన్ని గుణించి మీకు తిరిగి ఇస్తుంది. ప్రతి ఖర్చును నష్టంగా భావించకండి, దాన్ని ఒక విత్తనంగా భావించండి. విత్తనం మట్టిలో కనుమరుగవుతుంది, కానీ 1000 రెట్లు ఫలిస్తుంది. అదేవిధంగా కృతజ్ఞతతో ఖర్చు చేసిన డబ్బు గుణించబడి మీ వద్దకు తిరిగి వస్తుంది. మంత్రం: విశ్వం నా ఆర్థిక అవసరాలను నెరవేరుస్తుంది. మీరు విశ్వంపై నమ్మకం ఉంచినప్పుడు కొరత గురించిన ఆందోళన కరిగిపోతుంది. గుర్తుంచుకోండి, విశ్వం అనంతం, దాని సరఫరా ఎప్పుడూ అయిపోదు. కానీ ఎలా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది అని ప్రశ్నల్లో చిక్కుకుంటే ప్రవాహం ఆగిపోతుంది. నిజమైన మంత్రం ఏంటంటే, నాకు కావలసినవన్నీ విశ్వం ఇప్పటికే సిద్ధం చేస్తోంది. మీరు అవసరం, ఆకర్షణ, నెరవేర్పు చక్రాన్ని అర్థం చేసుకుంటే అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి. మరికొన్నిసార్లు ఊహించని స్థలాల నుండి డబ్బు వస్తుంది. కొత్త క్లయింట్, కొత్త పని లేదా బహుమతి రూపంలో. విశ్వానికి స్థలం ఇవ్వండి, దాన్ని మీ అవసరాలను నెరవేర్చనివ్వండి. మంత్రం:
నేను ఎప్పుడూ సమృద్ధి ఫ్రీక్వెన్సీలో ట్యూన్ అయి ఉంటాను. రేడియోలాగా విశ్వం కూడా ఫ్రీక్వెన్సీలపై పనిచేస్తుంది. కొరత ఫ్రీక్వెన్సీ దారిద్ర్యాన్ని ఆకర్షిస్తుంది. సమృద్ధి ఫ్రీక్వెన్సీ ధనం, విజయం, అద్భుతాలను ఆకర్షిస్తుంది. మీరు ఎప్పుడూ డబ్బు కొరత ఉంది అని ఆలోచిస్తే విశ్వం దాన్ని పెంచి ఇస్తుంది. కానీ నాకు అనంత డబ్బు ఉంది అని చెప్పినప్పుడు మీ ఎనర్జీ తక్షణం సమృద్ధి ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది. ప్రతిరోజు మీ వైబ్రేషన్ను తనిఖీ చేయండి. మీరు ఆందోళన చెందుతున్నారా లేదా కృతజ్ఞతలో జీవిస్తున్నారా? ఎందుకంటే మీ వైబ్రేషన్ మీ ఆర్థిక వాస్తవాన్ని రూపొందిస్తుంది. మంత్రం: నా ఎనర్జీ డబ్బును ఆకర్షిస్తుంది, వెంబడించదు. చాలామంది డబ్బు కోసం పరిగెడతారు, కానీ ఎంత వెంబడిస్తే అంత దూరంగా పరిగెడుతుంది. శక్తి యొక్క నియమం ఏంటంటే, మీరు నిరాశతో ఏదైనా పట్టుకోవాలనుకుంటే అది మీ ఎనర్జీ నుండి తిప్పికొట్టబడుతుంది. కానీ మీరు అయస్కాంతంలాగా సంతృప్తిగా, సమృద్ధిగా, ఆత్మవిశ్వాసంతో